హలో హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి నేను ఏం కర్రీ చేస్తున్నాను. ఎస్, బెండకాయ లేడీస్ ఫింగర్ కర్రీ. లేడీస్ ఫింగర్లో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది జీర్ణశక్తిని హలో హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి నేను ఏం కర్రీ చేస్తున్నాను. ఎస్, బెండకాయ లేడీస్ ఫింగర్ కర్రీ. లేడీస్ ఫింగర్లో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, ఇది గ్లోనెస్ ఇస్తుంది, దీంట్లో కళ్ళకు చూపు కూడా బాగా పనిచేస్తుంది. ఇది తింటే హ్యాపీగా ఉంటామట మనం. అంతేకాకుండా ఇది మనకు షైనీ హెయిర్ కూడా ఇస్తుందట. ఎందుకంటే దీంట్లో కే విటమిన్ చాలా ఉంటుంది. వైటల్ మినరల్, ఇట్ ఈజ్ మెయింటైనింగ్ ది హెయిర్ కేర్. అండ్ నెక్స్ట్ వన్ ఐరన్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ వన్ ఇంప్రూవ్స్ ఐసైట్. సో విచ్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందంటే బీటా కెరోటిన్ అని యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో దీని నుంచి ఏమవుతుందంటే మనకి ఏజ్ రిలేటెడ్ కానీ ఏమన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము ఈ బెండకాయ తినడం వలన అవాయిడ్ చేయొచ్చు. పోషకాలు ఉన్నది కాబట్టి సో మనము డైట్లో బెండకాయ చేర్చుకోవాలి. షల్ వి స్టార్ట్ హౌ టు ప్రిపేర్ ఇట్? ఫస్ట్ నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. I will take 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. And next I am going to add, as usual, all ingredients, ఆవాలు, జీలకర్ర, everything. And next I am going to add half tablespoon of allam and garlic paste. Allam and garlic paste. After this, సిమ్లో పెట్టుకోండి. నౌ ఐ యామ్ గోయింగ్ టు యాడ్ పసుపు. నెక్స్ట్ ఉల్లిపాయలు. నెక్స్ట్ మిర్చి. కొద్దిసేపు ఒక 2 minutes. Next I am going to add tomatoes. టొమాటోస్ ఎందుకు వేస్తున్నానంటే మెయిన్లీ ఇది కొంతమందికి ఇది స్టిక్కీగా ఉంటుంది కర్రీ. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టొమాటోస్ టు అవాయిడ్ దట్ వన్. నెక్స్ట్ సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ లేడీస్ బెండకాయ.
And the last ingredient, salt. This is not fried, so I am going to add little water. So it takes time to cook, nearly 10 to 12 minutes. బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. Thank you for watching.